హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేహెచ్జేటి ఆంధ్ర వంటలు. ఈరోజు సింపుల్గా టేస్టీగా గోంగూర పప్పును ఎలా చేయాలో చూపించబోతున్నా. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పు కోసం వచ్చేసి మన కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వాటిని వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన వాటిలో మనం పప్పుకి ఎంతైతే కందిపప్పు తీసుకుంటామో అంత కందిపప్పు అంటే ఒక చిన్న గ్లాస్ మైన వేసుకున్నా నేను. ఈ కందిపప్పు వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. ఈలోగా మన గోంగూరను ఒలిచిపెట్టుకోవాలి. నేను ఒక 2 చిన్న కట్టలు తీసుకున్నా. వీటిని వాటర్ వేసి బాగా శుభ్రంగా ఏమన్నా ఇసుక అట్లా ఉంటే పోయే విధంగా బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన గోంగూరను ఉడుకుతున్న పప్పు మిశ్రమంలో వేయాలి. మొత్తం గోంగూరను ఈ పప్పు మిశ్రమంలో వేయాలి. వేసిన తర్వాత అంతా కలిసే విధంగా గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా గోంగూర దగ్గరికి పడే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా దగ్గరికి పడింది కదా గోంగూర. ఇప్పుడు జస్ట్ మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒకే ఒక విజిల్ అయితే సరిపోతుంది. అంతే అండి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెదుపుకోవాలి గోంగూరని. మరి ఎక్కువ ప్రెస్ చేసి కలపకూడదు, లైట్గా మెదుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తిరువాత పెట్టుకున్నాము. ఇందుకు వచ్చేసి నేను ఒక గరిటె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఈ పప్పుకి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే అండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత వేగిన తర్వాత పప్పులో వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ అంటే టేస్టీ అండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అప్పుడప్పుడు చేంజ్ చేస్తే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.